వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనింగ్ శ్రీదేవి. బటర్ మురుకులు ఇవి ఎంతో టేస్టీగా, క్రంచీగా, క్రిస్పీగా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. దీనికోసం ముందుగా 3/4 కప్ మినపగుళ్ళను తీసుకుని చాలా చక్కగా వాష్ చేసి నీటితో చక్కగా వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత దానిలోకి 1.5 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి పొయ్యి మీద ఉంచి 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. పప్పు ఈ విధంగా ఉడుకుతుంది. మనకి ఇంకా మెత్తగా కావాలి. దానికోసం మనం ఒక మ్యాషర్ తీసుకొని చక్కగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు నలుపుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కప్స్ ఆఫ్ బియ్యం పిండి తీసుకోవాలి. ఈ బియ్యం పిండిలో మనకి రుచికి సరిపడినంత ఉప్పు, ఇంగువ, అదేవిధంగా మిరియాల పొడి, నువ్వులు, తరువాత జీలకర్ర, అలానే 1/2 స్పూన్ వాము, రుచికి సరిపడినంత కారం, మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి మినప్పప్పు పేస్ట్, అదేవిధంగా బటర్, ఫ్రిడ్జ్లో నుంచి అప్పుడే తీసినటువంటి బటర్ వేసి పిండిని అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ముద్ద అయిందంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి. తర్వాత ఒక మూత ఉంచండి. మురుకులు చేసేటటువంటి దాన్ని తీసుకుని ఆయిల్ అప్లై చేసి పిండిని ఉంచి మురుకుల్లాగా ఒత్తుకుని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని హీట్ చేసుకుని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మురుకుల్ని వేసి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఎంతో టేస్టీ అండ్ క్రంచీగా ఉండేటువంటి ఈ బటర్ మురుకులు రెడీ. ఈ పండగకి మీరు ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.